నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం. చంద్రబాబు హాజరు. వికసిత్ భారత్ లక్ష్యాలపై చర్చ. మిథున్ రెడ్డిదే మద్యం కుంభకోణం వ్యూహ రచన. ముడుపులు వసూలు చేసి బిగ్ బాస్ కు అందజేత. విశాఖలో యోగాంధ్ర వేడుకలు. ఆసనాలు వేసిన మంత్రులు అనిత, వీరాంజనేయ స్వామి. నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. 2-3 రోజుల్లో ఏపీలోకి విస్తరణ. దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు. సాధారణ వేరియంటేనన్న ఆరోగ్య శాఖ అధికారులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రధాని మోదీ అధ్యక్షతన సాగే నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొంటారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై సీఎంలకు ప్రధాని దిశానిర్దేశం చేస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నేడు ఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ సమావేశానికి చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు చేపట్టాల్సిన చర్యలపై గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం దృష్టి సారిస్తుందని నీతి ఆయోగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశ థీమ్ను 2047 నాటికి వికసిత్ భారత్ కోసం వికసిత రాష్ట్రాలుగా నిర్దేశించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో జరిగే మొదటి సమావేశం ఇదే కాగా, వికసిత్ భారత్ కోసం టీమిండియాగా అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకెళ్లాలనే తన నిబద్ధతకు అనుగుణంగా ప్రధాని మోదీ దిశానిర్దేశం చేస్తారని నీతి ఆయోగ్ తెలిపింది. రాష్ట్రాలు తమ ప్రత్యేక భౌగోళిక, జనాభా ప్రయోజనాలను ఉపయోగించుకోవాలన్న నీతి ఆయోగ్ అదే సమయంలో మానవాభివృద్ధి, ఆర్థిక వృద్ధి, స్థిరత్వం, సాంకేతికత, పాలనా సంస్కరణలపై దృష్టి సారించాలని సూచించింది. డేటా ఆధారిత ప్రక్రియలు, ఫలిత ఆధారిత పరివర్తనపై దృష్టి సారించాలని పేర్కొంది. దేశం ఎదుర్కొంటోన్న అభివృద్ధి సవాళ్లపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించడానికి, భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాష్ట్రాలు బిల్డింగ్ బ్లాకులుగా ఎలా ఉంటాయనే అంశంపై సమాలోచనలు జరపడానికి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఒక వేదికను అందిస్తుందని నీతి ఆయోగ్ తెలిపింది. నైపుణ్యాన్ని మెరుగుపరచడం, దేశవ్యాప్తంగా స్థిరమైన ఉపాధి అవకాశాల్ని సృష్టించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన సమావేశంలో చర్చించనున్నట్లు వివరించింది. వైసీపీ హయాంలో నూతన మద్యం విధానం ముసుగులో ఆ పార్టీ ముఠా సాగించిన దోపిడీ వెనుక మాస్టర్ మైండ్ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డేనని సిట్టు తేల్చింది. కుట్రకు రూపకల్పన, అమలు, మాఫియా ముఠా సభ్యులకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయడంలో కీలక పాత్ర పోషించినట్లు గుర్తించింది. డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపులను రాజ్ కేశిరెడ్డితో కలిసి బిగ్ బాస్ కు చేర్చడంలోనూ మిథున్ రెడ్డి కీలకమని సిట్టు గుర్తించింది. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంపై సిట్ దర్యాప్తులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. నూతన మద్యం విధానం ముసుగులో దోపిడీ వెనుక రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఘరానా దోపిడీకి వీలుగా తొలుత కీలక స్థానాల్లో అనుకూల అధికారుల్ని నియమించుకోవడం, ముడుపులు ఎలా వసూలు చేయొచ్చో మిగతా నిందితులతో కలిసి మిథున్ రెడ్డి పన్నాగం పన్నారని తేల్చింది. అంతకుముందున్న పారదర్శక వ్యవస్థలన్నింటినీ తొలగించి కుంభకోణానికి అనువైన సాఫ్ట్వేర్లు ప్రవేశపెట్టి ముడుపులిచ్చిన కంపెనీలకే అత్యధికంగా సరఫరా ఆర్డర్లిస్తూ అందుకు అంగీకరించని సంస్థల్ని తరిమేశారని గుర్తించింది. వాటి స్థానంలో సొంత బ్రాండ్లు తెచ్చారని, వాటి మూలధర భారీగా పెంచుకుని ఖజానాను కొల్లగొట్టారని పేర్కొంది. ఈ వ్యవహారాలన్నింటిలో మిథున్ రెడ్డే ప్రధాన పాత్ర పోషించారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ముడుపుల వసూళ్లు, సొంత బ్రాండ్ల మద్యానికి ఎక్కువగా ఆర్డర్లు ఇచ్చుకోవడం ద్వారా మిథున్ రెడ్డి 2 విధాలా భారీగా అనుచిత లబ్ధి పొందినట్లు సిట్ గుర్తించింది. ఈ కుంభకోణంలో ఆయన ప్రమేయంపై కీలక ఆధారాలు లభించడంతో 4వ నిందితుడిగా చేర్చింది. ఇప్పటి వరకు అరెస్టైన నిందితుల రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డి ముందస్తు
బెయిల్ పిటిషన్ కొట్టేయాలంటూ సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్లోనూ ఈ విషయాలన్నీ సిట్ స్పష్టంగా వెల్లడించింది. సిట్ గుర్తించిన అంశాల ప్రకారం దోపిడీకి వీలుగా నూతన మద్యం విధానానికి రూపకల్పనలో మిథున్ రెడ్డిదే ప్రధాన పాత్ర. ఈ కుట్ర అమలు కోసం తమ ముఠాకు అనుకూలంగా ఉండే ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డిని డిప్యుటేషన్ పై తీసుకొచ్చి ఏపీఎస్ బీసీఎల్ ఎండీగా, డిస్టిలరీస్ బ్రూవరీస్ కమిషనర్ గా నియమింపజేయడంలో మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఎక్సైజ్ శాఖలో అసిస్టెంట్ కమిషనర్ గా పనిచేసే డి సత్యప్రసాద్ ను మిథున్ రెడ్డి తిరుపతిలోని తన నివాసానికి పిలిపించుకున్నారు. తాము చెప్పినట్లుగా చేస్తే కన్ఫర్డ్ ఐఏఎస్ గా పదోన్నతి ఇప్పిస్తానని ప్రలోభపెట్టారు. ఆయన్ను పావుగా వాడుకుని దోపిడీ సాగించారు. మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు అంతకుముందు జరిగిన మద్యం విక్రయాల వివరాలతో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి నివాసానికి వెళ్లారు. అక్కడ మిథున్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి, ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాష్ రెడ్డి విజయసాయిరెడ్డితో 2019 అక్టోబర్ 13న భేటీ అయ్యారు. ముడుపులు ఇవ్వడానికి అంగీకరించని కంపెనీలతో ఎలా వ్యవహరించాలి, వాటి స్థానంలో ఏ కంపెనీల్ని ప్రోత్సహించాలనే దానిపై చర్చించారు. నెలకు 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు తీసుకోవచ్చని మిథున్ రెడ్డి, కేసిరెడ్డి నాయకత్వంలోనే నిర్ణయించారు. 2019 డిసెంబర్లో మిథున్ రెడ్డి ఆదేశాల మేరకు వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, రాజ్ కేసిరెడ్డిని కలిశారు. తాము చెప్పిన కంపెనీలకు మాత్రమే సరఫరా ఆర్డర్లు ఇవ్వాలని, తమకు తెలియకుండా ఏ సరఫరాదారును ప్రోత్సహించొద్దని రాజ్ నిర్దేశించారు. బ్రాండ్ల మూలధర ఆధారంగా కేసుకు 150 నుంచి 600 వరకు ముడుపులు వసూలు చేయొచ్చని అప్పుడే నిర్ణయించారు. మద్యం సరఫరా ఆర్డర్ల జారీలో పారదర్శకత కోసం ఆటోమేటెడ్ విధానం అమల్లో ఉండగా మిథున్ రెడ్డి ఆదేశాలతోనే దాన్ని రద్దు చేయించి తమ దోపిడీకి వీలుగా మాన్యువల్ విధానాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి సత్యప్రసాద్ మద్యం డిపో మేనేజర్లతో ఎప్పటికప్పుడు వాట్సాప్ కాల్స్ లో మాట్లాడుతూ ముడుపులిచ్చే కంపెనీల బ్రాండ్లకే ఎక్కువగా ఆర్డర్లు దక్కేలా ఇండెంట్లు పెట్టించేవారు. రాజ్ కేసిరెడ్డి నుంచి వచ్చిన ఇండెంట్ ప్రణాళిక ఆధారంగా ఈ ఆర్డర్లు ఇచ్చేవారు. వాటిని దక్కించుకున్న డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి రాజ్ బృందం 5 రోజులకోసారి ముడుపులు వసూలు చేసేది. తమ ప్రణాళిక మేరకు ముడుపులు వసూలవుతున్నాయా లేదా, తదనుగుణంగానే ఇండెంట్లు పెడుతున్నారా లేదా అనేది పర్యవేక్షించేందుకు మిథున్ రెడ్డి తరచూ సమావేశాలు నిర్వహించేవారు. తన బృందం వసూలు చేసిన ముడుపుల్ని రాజ్ కేసిరెడ్డి, మిథున్ రెడ్డితో పాటు నాటి ప్రభుత్వ పెద్దలకు, అత్యంత సన్నిహితులైన మరికొందరికి చేర్చేవారు. దాన్ని మిథున్ రెడ్డి బిగ్ బాస్ కు అందజేసేవారు. ఈ ముడుపుల్లో అత్యధిక శాతం బంగారం, నగదు రూపంలోనే తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ వ్యాపార పునరుద్ధరణ, అభివృద్ధి కోసం అరబిందో గ్రూప్ ద్వారా నాటి సీఎం జగన్ 45 కోట్లు రుణం ఇప్పించారు. మిథున్ రెడ్డితో పాటు ఈ మద్యం ముఠాలో భాగస్వాములైన వారందరికీ నగదు రూపంలో ముడుపులు చెల్లించాలనేది దీని వెనుక ఉన్న ఒప్పందం. అరబిందో గ్రూప్ ట్రైడెంట్ కెంఫర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 35 కోట్లు, శ్రేయస్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి 10 కోట్లను సన్హూక్ ల్యాబ్స్ లిమిటెడ్ ఖాతాల్లోకి పంపింది. సన్హూక్ నుంచి ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కు నేరుగా 15 కోట్ల రుణమే అందింది. మరో 22 కోట్లు డీకార్ట్ లాజిస్టిక్స్ కంపెనీ ద్వారా చెల్లించింది. మరో 8 కోట్లు ఎస్పీవైకి అందాల్సి ఉండగా అందులో 5 కోట్లను మిథున్ రెడ్డి ముడుపుల్లో తన వాటాగా తీసుకున్నారు. డీకార్ట్ లాజిస్టిక్స్ నుంచి మిథున్ రెడ్డి కుటుంబీకులు డైరెక్టర్లుగా ఉన్న పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లో ఈ సొమ్ము జమ చేయించుకున్నారు. మద్యం ముడుపులపై అప్పట్లో రచ్చ జరగడంతో మనీ ట్రయల్ కు ఆధారాలు, ఆనవాళ్లేవీ లేకుండా చేసేందుకు మిథున్ రెడ్డి ఆ 5 కోట్లను తిరిగి హుడ్వింక్ అనే సంస్థ ఖాతాకు బదిలీ చేయించేశారు. తర్వాత ఆ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డితో కలిసి ఎస్పీవై డిస్టిలరీస్ సహా మరికొన్నింటిని మిథున్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకున్నారు. అక్కడ సొంత బ్రాండ్ల మద్యాన్ని తయారు చేసి వాటిని ఏపీఎస్ బీసీఎల్ తో కొనుగోలు చేయించారు. వాటికి మూలధరలు విపరీతంగా పెంచుకుని భారీగా దోచుకున్నారని సిట్ దర్యాప్తులో తేలింది. మద్యం కుంభకోణంలో తన ప్రమేయం, పేరు బయటపడిందని తెలియగానే మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లారు. అప్పటికే ఆయన్ను ఈ కేసులో నిందితుడిగా చేర్చకపోవడం వల్ల కోర్టు ఆ పిటిషన్ను కొట్టేసింది. వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మిథున్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అప్పటికే ఆయన నిందితుల జాబితాలో లేరు. విచారణ కొనసాగుతున్నంత కాలం అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో అజ్ఞాతం వీడి బయటకొచ్చారు. తరువాత సిట్ విచారణకు హాజరైనప్పటికీ దర్యాప్తు అధికారులకు సహకరించలేదు. ఈ క్రమంలోనే సిట్ మిథున్ రెడ్డిని 4వ నిందితుడిగా చేర్చింది. వీటన్నింటిపై విచారించిన సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ను పునః పరిశీలన కోసం ఏపీ హైకోర్టుకు పంపింది. హైకోర్టులో పిటిషన్పై విచారణ పూర్తయ్యే వరకు మిథున్ రెడ్డిని అరెస్టు చెయ్యబోమంటూ సిట్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కడప గడ్డపై నిర్వహిస్తున్న మహానాడు వేదికగా తెలుగుదేశం సరికొత్త పంథాకు శ్రీకారం చుట్టబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పుల ప్రతిపాదనపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రజలే దేవుళ్లు అనే అజెండా కింద నా తెలుగు కుటుంబం అనే కాన్సెప్ట్ ను తీసుకురాబోతోంది. పార్టీ నినాదంలో కొత్తగా 6 అంశాలు ప్రతిపాదించనుంది. తెలుగుదేశం అధ్యక్ష ఎన్నిక మొదలు సంస్థాగత నిర్ణయాలు, విధి విధానాల ఖరారుకు మహానాడే వేదిక. అలాంటి మహానాడు వేదికగా ఈసారి టీడీపీని మరో 40 ఏళ్లు నడిపించడానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకున్నారా అంటే అధిష్టానం పెద్దల నుంచి అవుననే సమాధానం వస్తోంది.
పార్టీ మూల సిద్ధాంతం స్ఫూర్తితో ప్రస్తుత ప్రజా అవసరాలకు అనుగుణంగా అనేక విధాన మార్పులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రతిపాదించిన కూడు గూడు గుడ్డ సిద్ధాంతం నుంచి స్ఫూర్తి పొంది మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీ విధానపరమైన మార్పులకు శ్రీకారం చుట్టనున్నారు. ఎన్టీఆర్ హయాంలో ఆత్మాభిమానం, చంద్రబాబు హయాంలో ఆత్మవిశ్వాసం అనే నినాదాలు పార్టీ భవిష్యత్తుకు పునాది వేశాయి. ఇప్పుడు ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తును నిర్దేశించే నినాదాలు రూపొందించాల్సిన తరుణం వచ్చిందనే చర్చ జరుగుతోంది. మహిళలు, రైతులు, యువత, సామాజిక న్యాయం, కార్యకర్తల సంక్షేమం వంటి అంశాల అజెండాగా అన్ని వర్గాల్ని ప్రతిబింబించేలా 6 కీలక అంశాల్ని కడప మహానాడులో ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడం, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లి తెలుగువారు ఎక్కడ ఏ రంగంలో ఉన్నా నెంబర్ 1గా ఎదగాలనే లక్ష్యంతో నా తెలుగు కుటుంబం ఐడియాలజీని ప్రతిపాదించనున్నారు. ఇక స్త్రీ శక్తిని రెండో అంశంగా తీసుకోనున్నారు. మహిళా సాధికారత, శక్తిని చాటేలా స్త్రీ శక్తి పేరుతో ఈ వర్గానికి మద్దతివ్వనున్నారు. ఇక మూడో అంశం పేదల సేవ, సోషల్ రీ ఇంజనీరింగ్. పేదరికం లేని సమాజం కోసం ఇప్పటికే అమలు చేస్తున్న P4 విధానానికి అనుబంధంగా ప్రత్యేకమైన కార్యాచరణ అమలు చేయనున్నారు. టీడీపీ ఆవిర్భావం తర్వాతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ప్రాధాన్యం దక్కింది. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని కులాలకు సామాజిక సమన్యాయంపై ఐడియాలజీని రూపొందించనున్నారు. ఎస్సీ వర్గీకరణ వంటి అంశాల్ని అందరి ఆమోదంతో పూర్తి చేశారు. ఇలా ప్రతి వర్గానికి న్యాయం చేసేలా సోషల్ రీ ఇంజనీరింగ్ చేయనున్నారు. నాలుగో అంశంగా యువగళాన్ని ఎంచుకోనున్నారు. పార్టీలో యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు అవసరమైన చర్యలు, ఐడియాలజీపై చర్చించనున్నారు. రాష్ట్రంలో కొన్ని వర్గాలు, ప్రాంతాల్లో యువతకు సరైన అవకాశాలు లేక చిన్న ఉద్యోగాలకే పరిమితమయ్యారు. ఇలాంటి వారికి అవకాశాలు సృష్టించి ప్రపంచ స్థాయికి తెలుగు యువతను తీసుకెళ్లేందుకు నిరంతర ప్రణాళిక అమలు చేస్తారు. అన్నదాతకు అండా అనే నినాదాన్ని 5వ అంశంగా తీసుకోనున్నారు. రైతు లేకపోతే రాష్ట్రం లేదు, సమాజమే లేదనే నినాదంతో రైతుల జీవితాలు మార్చేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు. జలవనరుల ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యమివ్వడం, సాంకేతికంగా రైతును బలోపేతం చేయడం, రాయితీలు ఇచ్చి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పంటలు పండించేలా చేయడంపై దృష్టి పెట్టనున్నారు. ఇక 6వ అంశం కార్యకర్తే అధినేత. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా టీడీపీకి 1 కోటి మంది సభ్యులున్నారు. తెలుగుదేశానికి మొదట్నుంచి వెన్నుదన్నుగా నిలుస్తున్న కార్యకర్తలకు సంక్షేమం, వారికి చేయూత అందించేలా ఐడియాలజీ రూపొందించనున్నారు. కార్యకర్తే అధినేత అనేది ఇకపై తెలుగుదేశం పార్టీ నినాదం, విధానంగా ఉండనుంది. సీనియర్లను గౌరవించడం, యువతను ప్రోత్సహించడం, కష్టపడే వారికి మద్దతుగా నిలవడం వంటి కార్యక్రమాలు అమలు చేయనున్నారు. సంక్షేమం, గౌరవంతో కార్యకర్తే అధినేత అనేలా పార్టీ పనిచేయనుంది. పార్టీ సభ్యత్వం, సంస్థాగత నిర్మాణంపైన మహానాడులో చర్చించనున్నారు. క్లస్టర్ యూనిట్, బూత్, గ్రామ, వార్డు, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీల ప్రాధాన్యతల్ని వివరించనున్నారు. ఆయా కమిటీల్లో అత్యుత్తమ పనితీరు కనబర్చిన నాయకులు, కార్యకర్తల అనుభవాల్ని పంచుకోనున్నారు. జూన్ 1 నుంచి పాత విధానంలోనే రేషన్ దుకాణాల్లో నిత్యావసరాలను పంపిణీకి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొబైల్ రేషన్ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ విధానాన్ని రద్దు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో 1800 కోట్లు ఖర్చు చేసి 9260 మొబైల్ వాహనాలు కొనుగోలు చేసి గడప వద్దకే రేషన్ సరుకులు అందించే విధానం తీసుకొచ్చిన పేదలకు నిత్యావసరాలు అందకపోగా నల్లబజారుకు తరలిపోయాయని ప్రభుత్వం తెలిపింది. ఈ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక కార్డుదారులు పనులు మానుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని, ఈ విధానం పూర్తిగా విఫలం అవ్వడంతో పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల్లోనే సరుకులు అందచేయనున్నట్లు వివరించింది. అయితే 15.50 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే డీలర్ల ద్వారా నిత్యావసరాలు అందచేయనున్నారు. మొబైల్ వాహన ఆపరేటర్ల జీవనోపాధి దెబ్బతినకుండా ఆ వాహనాన్ని వారికే ఉచితంగా అందచేయనున్నారు. గతంలో వీరిని ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఎంపిక చేశారు. వాహనం విలువలో 10% వారు చెల్లించగా మిగిలిన 90% కార్పొరేషన్లు ఈఎంఐ విధానంలో చెల్లింపులు చేస్తోంది. ఇప్పుడు మిగిలిన బకాయిలు మొత్తం చెల్లించి వాహనాలను ఆపరేటర్లకు అందజేయాలని ఆయా కార్పొరేషన్లను ప్రభుత్వం ఆదేశించింది. యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ నినాదంతో జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేలా అధికారులు పనుల్ని వేగవంతం చేశారు.
ప్రధానమంత్రి మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నందున కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై దృష్టి సారించారు. విశాఖ బీచ్ రోడ్లో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. యోగాసనాలు వేశారు. ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది కార్యక్రమాన్ని నిర్వహించి ఒక రికార్డు సృష్టించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తాం. దీనికి ఇప్పటికే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అదేవిధంగా అధికారులు కూడా అపాయింట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క స్కీమ్తో చేస్తున్నారు. విశాఖ నగరంలో పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ నేవీ అండ్ ఎక్స్ ఆర్మీ అందరితో కలిసి ఈరోజు ఒక పెద్ద ఈవెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా 100 టూరిస్ట్ ప్లేసెస్లో కూడా 100 ఈవెంట్స్ కూడా చేయబోతున్నాం. ప్రతిరోజు ఒక్కొక్క చోట ఒక్కొక్క కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ 21వ తారీఖు అంతర్జాతీయ యోగా దినోత్సవం రాష్ట్రంలో మనం పెద్దగా సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రజలను సెన్సిటైజ్ చేస్తున్నాం. యోగా ఆరోగ్యానికి అదేవిధంగా ఆనందానికి స్ట్రెస్ను తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు మన ప్రాంతాల్లో ఉన్నాయి మన ఆచార వ్యవహారాల భాగస్వామ్యంగా ఉన్నటువంటి కనుమరుగవుతుంది. తిరిగి ప్రజల్లో చైతన్యం కలిగించడం ద్వారా ఈ కార్యక్రమాలు చేయడం ప్రజల ఆరోగ్యం కోసం మనకి తోడ్పడుతుందని చెప్పి తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం. జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడికి మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం రానున్న నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని మొత్తం స్టేట్ లెవెల్లో యోగాని ప్రమోట్ చేయాలి. ఎందుకంటే యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం, మనందరి జీవన విధానంలో ఒక భాగం. ఇటువంటి యోగా ప్రపంచానికి యోగాని బహుమతిగా ఇచ్చిన భారతదేశంలో ఈరోజు యోగా దినోత్సవం, ఈరోజు ప్రపంచ యోగా దినోత్సవం 21వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో అతి ముఖ్యంగా సముద్ర తీరాన ఎంతో కనువిందైన విశాఖ తీరంలో ఈరోజు మనం జరుపుకోబోతున్నందుకు నిజంగా చాలా సంతోషపడాలి, చాలా ఆనందంగా భావించాలి, అదృష్టం కింద కూడా భావించాలి. ఈ కార్యక్రమాన్ని నేపథ్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ నెల రోజుల పాటు కూడా అన్ని వర్గాల వారిని కూడా యోగాకి దగ్గర చేయాలి.